రాజధాని అమరావతిలో గ్లోబల్ మిడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తోందని, ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం వివరించారు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. హాస్పిటల్కి పోతే దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్, కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా, ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం వస్తానే మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. అందుకు మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం, ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మిడ్ సిటీ ప్రాజెక్టు పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది.